కూటమి కక్ష సాధింపు చర్యలకు వెళ్దాం. పోసాని కృష్ణమురళిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలైతే ఆగడం లేదు. ప్లాన్ ప్రకారం ఒక దగ్గర బెయిల్ వస్తుందని భావిస్తే కనుక మరో పీటీ వారెంట్ తోటి మరో పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న క్రమం. అశోక్, ఎలా చూడాలి? సో ఓల్డ్ మన సిఆర్పిసి 161 సెక్షన్ ప్రకారం ఒకే రకమైన కేసు, ఒకే రకమైన పద్ధతి అయితే కనుక అది చాలా చోట్ల ఎఫ్ఐఆర్లు ఉన్నప్పటికీ ఒకే చోట కేసు నమోదు చేయాలి, అక్కడే విచారించాలనేది చట్టం చెబుతోంది. చాలా సందర్భాల్లో కోర్టులు కూడా ఇదే చెప్పాయి, దీన్నే రికమెండ్ చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ కక్ష సాధింపుకు పరాకాష్ఠగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఏం జరుగుతోంది? పోసాని ఆరోగ్య పరిస్థితి ఏంటి ముందుగా చెప్పండి అశోక్. ఖచ్చితంగా పోసాని పైన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. పూర్తిగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్న నాయకులు, అలానే వాళ్ళ కుట్రలకు పటాపంచలు చేసి నాయకులు, అలానే ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తానని చెప్పింది, ఆ అమలు ఎందుకు అమలు చేయట్లేదు అంటూ ప్రశ్నించిన సోషల్ మీడియాపై ఒక కుట్ర ప్రకారం కేసులు పెడుతుంది. అయితే 3 సంవత్సరాల క్రితం పోసాని కొన్ని కామెంట్ చేశారు, అనుచిత కామెంట్ చేశారంటూ ఇప్పుడు ఆ అనుచిత ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ ఏవైతే తెలుగుదేశం పార్టీ చెబుతుందో ఆ కామెంట్స్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే అంశంపై దాదాపు 14 కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఓబులవారిపాలెంకి సంబంధించి అక్కడ కేసు నమోదు చేశారు, అందులో రిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఆ కేసులో బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు మరొక కేసు నవంబర్లో ఒక 2 టౌన్ నర్సరావుపేట 2 టౌన్లో ఒక కేసు నమోదు చేశారు. ఇందులో ఫిర్యాదుదారుడు ఎవరంటే టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్. ఈయన 3 సంవత్సరాల క్రితం చేసిన కామెంట్స్పై, పోసాని 3 సంవత్సరాల క్రితం చేసిన కామెంట్స్ పైన ఫిర్యాదు చేశారు నవంబర్లో. దానిపైన కేసు కట్టడం జరిగింది. సెక్షన్ 153A 504 ఐపీసీ 67 ITDA 2008 దీనిపైన నిన్న ఓబులవారిపాలెం నుంచి ఇక్కడికి నర్సరావుపేట తీసుకొచ్చారు. అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 10 రోజుల పాటు పోసానికి రిమాండ్ విధించింది. అయితే అక్కడ జైలరు పోసానికి మేము భద్రత కల్పించలేమని చెప్పడంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకి తీసుకొచ్చారు. ఇదే జైల్లో ఇప్పుడు పోసాని ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి బాపట్ల తీసుకువెళ్ళడానికి కూడా పోలీసులు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి గుంటుపల్లి తులసి మరొకరు ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫిర్యాదు చంద్రబాబు పైన, అలానే పవన్ కళ్యాణ్ పైన పోసాని కామెంట్ చేశారంటూ ఒక నవంబర్లో ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు పైన బాపట్లలో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ బాపట్లలో యాక్చువల్గా ఏంటంటే నర్సరావుపేట కేసులో ఇప్పటికే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా మళ్ళీ బాపట్లలో నమోదైన కేసులో పీటీ వారెంట్ వేసి ఇక్కడ గుంటూరు జైలు నుంచి బాపట్ల తీసుకువెళ్ళడానికి పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఇలా ఒక పథకం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే అంశం పైన దాదాపు 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తుంది అనగా పీటీ వారెంట్ వేసి మరొక కేసును అక్కడ తీసుకెళ్లి రిమాండ్ విధిస్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ 7 సంవత్సరాల లోబడి పడే కేసులు. 41A ఇచ్చి వదిలేయాలి. కానీ ఒక కక్షపూరితమైన వ్యవహారంతో పూర్తిగా ఒక కుట్ర ప్రకారం చేస్తూ పోసానిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, పోలీసులంతా కోర్టులో ఒకటే చెప్తున్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారు అని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కూటమి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడుతుందని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. హరి, ఓకే, రైట్. సో కక్ష సాధింపు చర్యలో భాగంగా నిజంగా ఆయన ఆరోగ్యానికి ఏదైనా అయితే కనుక మరి బాధ్యత పోలీసులు తీసుకుంటారా, లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా? ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలు కూడా దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయనుకోవాలి. నిజంగా వాళ్ళు పోలీసులపై ఈ మధ్యకాలంలో కోర్టులు సైతం ఏ రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, సో ఎలాంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి కూడా మనం చూస్తున్నాం. హేబియస్ కార్పస్ లాంటి పిటిషన్లో కూడా వాళ్ళ అలసత్వం ఏ రకంగా ఉంది అనేది కోర్టులు ప్రశ్నిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తున్న పోలీసులు మాత్రం న్యాయస్థానాల ఆదేశాలను కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉండడాన్ని మాత్రం ప్రజలందరూ గమనిస్తున్నారు.